హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను మా పిల్లలకి నాకు స్నాక్స్ అయితే చేస్తున్నానండి. ఇంకా మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాలకి నేను స్నాక్స్ అయితే చేసేయాలి. ఇంకా నాకు మా పిల్లలకి నేను ఏ స్నాక్స్ చేస్తాననేది వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను ఏం చేస్తాననేది వీడియో చూసేయండి. ఇదే చూడండి, రాగి మాల్ట్ అయితే చేస్తున్నాను. ఇది నా కోసం చేస్తున్నానండి. రాగి మాల్ట్ తాగితే చాలా మంచిది కదా. ఇంకా రాగి మాల్ట్లో ఇంకా అన్ని పప్పులు వేసి ఇలా పౌడర్ చేసుకొని జావ గాంచుకొని తాగితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ రాగి మాల్ట్ని నేనైతే బెల్లం వేసి చేస్తున్నానండి. బెల్లం వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా నేనైతే కొద్దిగా డిఫరెంట్గా చేసుకుంటాను అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా రాగి మాల్ట్ చేసుకోవడానికి ముందుగా అయితే బెల్లం కరిగించుకునేయాలండి. కొద్దిగా వాటర్ వేసి బెల్లం అయితే కరిగించుకునేస్తున్నాను. ఇంకా ఈ బెల్లంని ఇలా కరిగించుకొని వడగట్టుకోవాలి. ఏమైనా రాళ్ళు ఏమైనా డస్ట్ ఉన్నా నీట్గా వచ్చేస్తుంది అనమాట. బెల్లం కరిగేలోపు ఈ రాగి మాల్ట్ని అయితే కొద్దిగా వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకునేద్దామండి. ఇది చూడండి, బాగా కలుపుకునేసాను ఉండలు లేకుండా. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టుకునేద్దాము. ఇంకా రాగి మాల్ట్ చేసుకోవడానికి నేను స్టవ్ పైన బాండి పెట్టుకొని కొద్ది వేడి నీళ్ళు అయితే కాంచుకుంటున్నానండి. రాగి మాల్ట్ చేసుకోవడానికి కొన్ని నీళ్ళు కొన్ని పాలు వేసి చేసుకుంటున్నానండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఈ నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న రాగి మాల్ట్ అయితే వేసుకునేద్దాము. ఇది చూడండి, బెల్లం కూడా బాగా కరిగిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాము. ఈ బెల్లం పాకం బాగా చల్లారిపోయిన తర్వాత వడగట్టుకుందాము. చూడండి, వాటర్ అయితే బాగా మరుగుతుంది. ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న రాగి మాల్ట్ని అయితే వేసుకునేస్తున్నాను. రాగి మాల్ట్ వేసుకున్నాక బాగా కలుపుతూ ఉండాలండి, ఎక్కడా ఉండలు కట్టకుండా. ఈ రాగి మాల్ట్ని 1 నిమిషం వరకు బాగా ఉడకనివ్వాలి. 1 నిమిషం వరకు అయితే రాగి మాల్ట్ని బాగా ఉడికించుకునేసినానండి. ఇప్పుడు బెల్లం పాకాన్ని అయితే వడగట్టుకొని వేసుకునేయాలి. ఇలా వడగట్టుకోవడం వల్ల డస్ట్ ఏమీ లేకుండా నీట్గా ఉంటుందండి. చూడండి ఎంత డస్ట్ ఉందో. బెల్లం పాకం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకునేయాలండి. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పొడి అయితే 1 స్పూన్ వేసుకుంటున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చండి. నేనైతే ఒక 4-5 రకాల డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను అనమాట. అవన్నీ తీసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పొడిని అయితే 1 స్పూన్ వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలండి. ఇప్పుడైతే పాలు వేసుకుంటున్నానండి. కాంచిన పాలు వేసుకుంటున్నాను. లాస్ట్లో పాలు వేసుకుంటున్నానండి. పాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలి. పాలు రాగి మాల్ట్ కలిసే విధంగా బాగా కలుపుకునేసి 1 నిమిషం వరకు బాగా ఉడికించుకునేయాలి. 1 నిమిషం వరకు అయితే బాగా ఉడికించుకునేసినానండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం. అంతేనండి, రాగి మాల్ట్ అయిపోయింది. నా కోసం అయితే నేను రాగి మాల్ట్ చేసుకునేసినాను. రాగి మాల్ట్ అయితే అయిపోయిందండి. ఇంక నా కోసం అయితే రాగి మాల్ట్ చేసుకునేసినాను. నా కోసమే కాదు, పిల్లలు కూడా తాగుతారనమాట. చాలా బాగుంటుంది పాలు వేసి చేసుకుంటే. నేను కొద్దిగా డిఫరెంట్గా చేసుకున్నాను. మార్నింగ్ టైంలో టిఫిన్ స్కిప్ చేసేసి ఇలా రాగి మాల్ట్ చేసుకొని తాగొచ్చు. ఈవినింగ్ టైంలో కూడా తాగొచ్చు అనమాట. నేను ఈవినింగ్ టైంలో చేసుకున్నాను. ఇంకా మా పిల్లలకైతే స్కూల్ నుంచి వచ్చేందుకు వాళ్ళకి స్నాక్స్ చేస్తున్నాను. వాళ్ళకి ఏం చేస్తున్నాను అంటే ఇదే చూడండి, నా దగ్గర దోశ బ్యాటరీ కొద్దిగా ఉందన్నమాట. అందరికీ పొంగనాలంటే తెలిసే ఉంటుంది, కానీ నేను కొద్దిగా డిఫరెంట్గా హెల్తీగా చేస్తున్నాను. కొద్దిగా హెల్తీగా చేస్తున్నాను అనమాట. ఇంకా ఎలా చేస్తాను ఏంటి అనేది అది కూడా చూపించేస్తారండి. ఇదే చూడండి, దోశ బ్యాటరీ ఉంది. ఇంక దీంతో అయితే పొంగనాలు వేస్తున్నాను. కొద్దిగా హెల్తీగా డిఫరెంట్గా వేస్తున్నానండి. పొంగనాలు చేయడానికి ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, తర్వాత అయితే పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ముందుగా ఆయిల్లో పచ్చిమిర్చి వేయించుకుంటే తినేటప్పుడు కారంగా ఉండదండి. అందుకు ముందుగానే పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను ఆయిల్లో. పచ్చిమిర్చి వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసి ఈ పచ్చిమిర్చిని కొంచెంసేపు ఆయిల్లో వేయించుకోవాలండి.
పిల్లలకు చేస్తున్నాను కదా, వాళ్ళకి తినేటప్పుడు పచ్చిమిర్చి తగిలితే కారంగా ఉండదన్నమాట. ఇలా ఆయిల్లో వేయించుకుంటే. పచ్చిమిర్చి అయితే వేగిపోయిందండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ని లైట్గా వేయించుకోవాలండి. ఆనియన్స్ అయితే లైట్గా వేయించుకున్న తర్వాత బీన్స్ అండి సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ బీన్స్ని కొద్దిగా ఆయిల్లో వేయించుకోవాలి. బీన్స్ని ఆయిల్లో వేయించుకునేసినానండి. ఇప్పుడు సన్నగా తురుముకున్న క్యారెట్ అయితే వేసుకుంటున్నాను. ఈ క్యారెట్ని కూడా కొద్దిగా ఆయిల్లో వేయించుకునేయాలి. క్యారెట్ని కూడా వేయించుకునేసినానండి. ఇప్పుడైతే పల్లీలు వేసుకుంటున్నాను లాస్ట్లో. పల్లీలు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకుంటున్నాను. పసుపు పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలండి. ఇప్పుడు మనం వేయించుకుంది ఈ దోశ బ్యాటరీలు అయితే వేసుకునేస్తున్నానండి. ఈ పోపునంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకునేయాలండి. ఇలా బాగా కలుపుకునేయాలండి. దీంట్లో నేను బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడైతే పొంగనాలు వేసుకునేద్దాము. స్టవ్ పైన అయితే పొంగనాలు ప్యాన్ పెట్టుకునేసానండి. ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకునేద్దాము. ఆయిల్ వేసుకునేసిన తర్వాత ఇప్పుడైతే పొంగనాలు వేసుకునేద్దామండి. అన్నిట్లో పొంగనాలు అయితే వేసుకునేసానండి. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం తర్వాత తిప్పుకునేద్దాము. ఇప్పుడైతే పొంగనాలు అన్నీ తిప్పుకునేద్దామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అన్నీ బాగా ఇలా అన్నీ తిప్పుకుండేయాలండి. ఇంకో సైడ్ కూడా కాల్చుకునేస్తే మనకు పొంగనాలు అయితే రెడీ అయిపోతాయండి. పొంగనాలు అయితే రెడీ అయిపోయాయండి. నా కోసం రాగి మాల్ట్ కూడా చేసుకునేసినాను. మా పిల్లలు కూడా తాగుతారు. ఈరోజైతే మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ పొంగనాలు, నాకైతే రాగి మాల్ట్. ఇంకా డిన్నర్ కూడా ఇదే అనుకోండి. నాకు ఈరోజు వీడియో అయితే ఇదన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. పొంగనాలని ఇలా కొద్దిగా డిఫరెంట్గా హెల్తీగా చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇంక ఈ పొంగనాలని పల్లి చెట్టుతో కానీ లేకపోతే ఎర్రగారంతో కానీ తింటే చాలా బాగుంటుందండి. ఇంక రాగి జావ కూడా ఇలా కొద్దిగా డిఫరెంట్గా చేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఇంక వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో ది నేమ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.